ఎక్సర్సైజ్ 11.1లో ఇంకో ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఇఫ్ 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ sin A అండ్ cos A. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4. tan A ఏమవుతుంది? 4/3. అసలు tan A అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఆపోజిట్ సైడ్ ఇది యాంగిల్ అనుకోండి, బీసీ. ఇది యాంగిల్ అనుకోండి. ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏంటి? 4, అడ్జసెంట్ 3. అంటే ఇవి రెండు ఇచ్చారు, మనకి హైపోటెనస్ రాదు. హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ అంటే పైథాగరస్ థియరమ్ ఫార్ములా AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సేమ్ మళ్ళీ అదే AC² కనుక్కోవాలి. AB² మనకు తెలుసు 3². BC² ఎంత? 4². విచ్ ఇస్ నథింగ్ బట్ 9 + 16 ఈజ్ ఈక్వల్ టు 25. AC² ఈజ్ ఈక్వల్ టు 25. AC ఈజ్ ఈక్వల్ టు √25 విచ్ ఇస్ నథింగ్ బట్ 5. ఓకే, మనం ఇందులో నుంచి ఏం కనుక్కోమన్నాడు? sin A. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఆపోజిట్ యాంగిల్ ఏముంది? 4. 4/5. మళ్ళీ అట్లనే cos A కూడా కనుక్కోవాలన్నాడు. cos A అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3/5. ఓకే, అర్థమైందా మీకు?